మా ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? వారాహి నవరాత్రులు కదా, లాస్ట్ రోజు వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాము. కొత్తపేటలో ఉన్న వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాము. దిల్షిప్ నగర్ దాటాక కొత్తపేట ఏదో వస్తుంది కదా, అక్కడికి వెళ్ళాము అందరం కలిసి. లాస్ట్ ఇయర్ కూడా వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాం, కానీ మధ్యలోనే వెళ్ళాము. ఈ ఇయర్ అయితే మాత్రం లాస్ట్లో వెళ్ళాము, లాస్ట్ డేని వెళ్ళాము. కృష్ణానగర్ నుండి బస్ మీద వెళ్ళాము. ఫ్రీ బస్సులు కదా, ఆధార్ కార్డులు ఉన్నాయి, అందరూ బస్కి వెళ్ళాము. డైరెక్ట్ బస్ దొరకలేదు. కృష్ణానగర్లో బస్ ఎక్కి మైత్రివనంలో దిగాము. ఇక్కడ బస్ దొరకలేదు, ఎంతసేపు వెయిట్ చేసి చూస్తున్నాము. వీళ్ళు చూడండి బస్ కోసం ఎలా చూస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్ సారీ ఉన్నారు కదా, ఆంటీ అయితే మాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. ఎక్కడ తీసుకుని వెళ్ళాలన్నా ఆవిడకే తెలుసు, తీసుకుని వెళ్ళిపోతారు. కాల్సీ అయినా తీసుకుని వెళ్ళిపోతారు మమ్మల్ని. దిల్షిప్ నగర్ వెళ్ళే బస్ నెంబర్ తెలియదు ఆంటీకి, అయినా సరే బస్సులు వచ్చినన్ని బస్సులు అడిగేసి బస్ నెంబర్ కనుక్కొని మమ్మల్ని బస్ ఎక్కిస్తారు. ముందు ఒక బస్సు వెళ్ళింది కదా, బస్ అంకుల్కి అడిగారు ఏ బస్ ఎక్కాలో దిల్షిప్ నగర్ వెళ్ళేదనేసి చెప్తే బస్సు ఎక్కిపోయాము. ఇంకా బస్సు వచ్చింది, వెళ్ళిపోతున్నాము దిల్షిప్ నగరు. బస్సులో ఉన్న ముచ్చట్లయితే ఆపము ఎవరమే. ఇంట్లో ఉన్నామో బస్సులో ఉన్నామో అర్థం కాదు, ఒకరికొకరు మాట్లాడుకునే ఉంటాము. అందరం ఒకేసారి కలుస్తాం కదా, ఇంకెవరు తగ్గడం లేదు. కండక్టర్ వచ్చి ఏటమ్మా ఇది గోల గోల అంటున్నారు. దిల్షిప్ నగర్ విక్టోరియా మాల్ దగ్గర దిగాం కదా, ఇక్కడ నుండి ఆటో మీద వెళ్ళాలని చెప్పాను కదా. మేము ఎక్కడికి నడుచుకొని వెళ్తున్నామో నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇగోండి ఇంకా దిగిపోయి నడుచుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసి వచ్చేసి ఇంకా వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వస్తేటికి ఫుల్ లైన్ ఉంది. లైన్ అస్సలు ఖాళీ లేదు. 2 కిలోమీటర్లు అంత దూరం ఉంటుంది అనమాట లైన్. కానీ లైన్లో ఉండేటప్పుడే చెప్పారు, లైన్లో ఉండేవాళ్ళు అరగంటలో దర్శనం అయిపోద్దని చెప్పారు. మేము గుడికి వెళ్ళేటప్పటికే 9 అయిపోయింది. మేము కృష్ణానగర్ రావాలంటే చాలా దూరం కదా, మేము చాలా భయపడ్డాము లేట్ అయిపోద్దేమో అనేసి. మళ్ళీ బస్సులు ఉండవు, 10 అయితే మెట్రో కూడా ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు చెప్పినట్లు ½ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అందరూ కంద దీపాలు పెట్టారు. మేము కూడా ఇక్కడ దీపం అది పెట్టుకొని ఇంకా దండం పెట్టుకొని బయటకు వచ్చామన్నమాట. దీపం పెట్టేసి తొందరగా రెండర్ర అంటే రారీలు ఇంకా అక్కడే ప్రదక్షిణాలు చేసి పూజలు చేసేస్తారు. లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా దీపం అది పెట్టేసి ఇంకా లైన్లోనికి వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ ఇస్తారనమాట. కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ తీసుకొని ఇంకా ప్రసాదం కూడా వెళ్ళాము. ప్రసాదానికి కూడా ఇక్కడ లైన్ ఉంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. అంటే ఎక్కువసేపు ఉంచట్లేదు లైన్ కదా, ఒక 2 సెకండ్లే దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బస్సు కూడా రిటర్న్ ఎక్కిపోయాము. బస్సు ఎక్కేటప్పటికి 10:30 అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అనేవి